హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము రంగారెడ్డి డిస్ట్రిక్ట్ స్పెషల్ టెస్ట్ ఫస్ట్ లాంగ్వేజ్ తెలుగు పార్ట్ ఏ, పార్ట్ బి ఆన్సర్స్ కూడా ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఒక అనాలిసిస్ చేద్దాం, ఎలా వచ్చింది క్వశ్చన్ పేపర్ అని చూద్దాము. మనకు తెలిసినట్టుగా ఫస్ట్ ప్యాసేజ్ ఉపవాచకం నుంచి ఇస్తాడు. 5 ప్రశ్నలు ఇస్తాడు, 5 మార్కులు. మీరు ఇక్కడ చూసుకోవచ్చు. ఈ సెక్షన్ కొంచెం అన్ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ వచ్చాయి, అంటే పద్యం గురించి. సిరిలేకైనా అనువుడి నల్ల, ఈ రెండిట్లో ఏదో ఒక పద్యం పూరించి భావం రాయాల్సి ఉంటుంది, 5 మార్కులు. సో ఈ సెక్షన్ మాత్రము గద్యభాగం, అపరిచిత గద్యభాగంలో నుంచి ఒక ప్యాసేజ్ ఇచ్చి 5 ప్రశ్నలు అడుగుతాడు, 5 మార్కులు. సెకండ్ వ్యక్తీకరణ సృజనాత్మకత 40 మార్కులు. ఫస్ట్ షార్ట్ ఆన్సర్స్ చూద్దాం. కింది ప్రశ్నలకు 5 నుండి 6 వాక్యాల్లో జవాబు రాయండి. 4 క్వశ్చన్స్ అటెంప్ట్ చేయాలి, ఎలాంటి చాయిస్ ఉండదు. మంచి మిత్రుడు మనకి ఎన్ని విధాలుగా ఉపయోగపడతాడు? తెలంగాణ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుటకు ఏమి చేయాలి? గోల్కొండ పట్టణము పాఠ్యభాగ రచయిత గురించి రాయండి. ఒకవేళ మీరు మిస్ అయినట్టుంటే ఇక్కడ వీడియో చేస్తాను స్టూడెంట్స్. టాప్ రైట్లో ఒక బ్లాక్ కలర్ రిబ్బన్ లాగా ఉంది కదా, ఇఫ్ యూ కెన్ వాచ్ ద ఇంపార్టెంట్ కవి పరిచయాలు. నేను ఎక్స్పెక్ట్ చేసిన కవి పరిచయాలు ఏ ఉందో అదే క్వశ్చన్ వచ్చింది. వ్యాస నగరాన్ని ఎందుకు శపించాలనుకున్నాడు? ఇక్కడ లాంగ్ ఆన్సర్స్ 3 క్వశ్చన్స్ ఇస్తాడు, 7 మార్కులు ఒక్కొక్క ప్రశ్న, 21 మార్కులు. ఇందులో ఒకటి పద్యభావన నుంచి అడుగుతాడు. పద్యభావనలో జీవన భాష మనం ఎక్స్పెక్ట్ చేసిన క్వశ్చనే. భిక్ష పాఠంలో కూడా ఈ వ్యక్తిత్వాన్ని గురించి రాయండి, వ్యాసుని వ్యక్తిత్వాన్ని గురించి అన్నది. ఈ రెండిట్లో ఏదో ఒకటి రాయాల్సి ఉంది. ఈ 2 కూడా నేను వీడియో చేశాను. ఒకవేళ మీరు నా వీడియోస్ నిన్న ఫాలో అయినట్టుంటే యూ వుడ్ హ్యావ్ రోట్ వెల్. దక్షిణ పదము గోల్కొండ ప్రసిద్ధిగాంచిన పట్టణం అనే విషయాన్ని సమర్థిస్తూ రాయండి. నెల్లూరు కేశవస్వామి తగ్గ కథలకు చార్మినార్ కథలు అని పేరు పెట్టడంలో అంతర్యం ఏమిటో వివరించండి. ఈ ప్రశ్నకి నేను సమాధానం గద్యభావం నుంచి ఈ వీడియోలో చేశాను స్టూడెంట్. యూ కెన్ హ్యావ్ ఎ గ్లాన్స్. ఉపవాచకం నుంచి 18వ క్వశ్చన్. సీతాన్వేషణకు సుగ్రీవుడు చేసిన సహాయం ఎటువంటిది? లేదా బంధుత్వం కంటే ధర్మమే గొప్పదనే విషయం విభీషణుడు అనుకున్నాడు కదా, దాని ద్వారా విభీషణుడు వ్యక్తిత్వాన్ని రాయండి. ఈ రెండిట్లో ఏదో ఒకటి రాయాల్సి ఉంటుంది. డిస్కోర్సెస్ సృజనాత్మకత ఏమిచ్చాడంటే క్రింది ప్రశ్నకు ఒకదాన్ని జవాబు రాయండి, 7 మార్కులు. అంతరిక్షంలో వెళ్తున్న ఈ రోజుల్లో కూడా శతక పద్యాల విలువ అవసరమే అనే విషయాన్ని తెలుపుతూ మిత్రునికి లేఖ రాయండి. ఇది కూడా ఎక్స్పెక్టెడ్ చేసిన క్వశ్చనే. ప్రాచీన కట్టడాలు జాతి చరిత్ర సజీవ సాక్ష్యం, కట్టడాలు వాటి గొప్పతనం తెలియజేసే విధంగా వ్యాసం రాయండి. ఇప్పుడు పార్ట్ బి గురించి డిస్కస్ చేద్దాం విత్ ఆన్సర్స్. పార్ట్ బిలో 20 క్వశ్చన్స్ ఉంటాయి, 20 మార్క్స్. కింది పదాలను ఉపయోగించి సొంత వాక్యాలు రాయండి. ఎప్పుడు పార్ట్ బి ఈ సొంత వాక్యాలతో స్టార్ట్ అవుతుంది స్టూడెంట్స్. 2 ప్రశ్నలు ఇస్తాడు, 2 మార్కులు. అపార్థం, పుట్టినీళ్ళు, మీరు ఏదైనా రాయొచ్చు, 2 మార్క్స్ ఈజీగా స్కోర్ చేసుకోవచ్చు. గోమయం పదానికి అర్థం. గోమయం అంటే ఆవు పెండ, కరెక్ట్ ఆప్షన్ సి. కష్టాల్లో ఉన్నవారు వేల్పులను మొక్కుతారు. వేల్పులు అనగా, వేల్పులు అంటే దేవతలు. కష్టాల్లో ఉన్నవాళ్ళు దేవతలను మొక్కుతారు అని అర్థం. వేదాండము పదానికి పర్యాయ పదం. వేదాండము అంటే ఈ క్వశ్చన్కి ఆన్సర్ నాకు తెలియదు స్టూడెంట్స్. మీరు కైండ్గా మీకు ఒకవేళ తెలిస్తే ప్లీజ్ రైట్ ద ఆన్సర్ ఇన్ ద కామెంట్ సెక్షన్. బండనము రణము పర్యాయ పదాలుగా కలిగిన పదం. యుద్ధము. రణము, బండనము అంటే యుద్ధం. హరి పదానికి నానార్థాలు. హరి అంటే విష్ణువు, పూర్తి. పూర్వం బంతి భోజనాలు పెట్టేవారు. బంతి అంటే పంక్తి. సో దీనికి వికృతి పదం. బంతికి వికృతి పదం పంక్తి. విద్య నేర్చినవాడు ప్రయోజకుడు. విద్య పదానికి వికృతి. విద్య పదానికి వికృతి విద్యే. 10th క్వశ్చన్. భగీరథునిచే తీసుకొని రాబడినది అనే ఉత్పత్తార్థం కలిగిన పదం. ఆన్సర్ భాగీరథి. సో ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ బి. ఇప్పుడు వ్యాకరణాంశాలు చూద్దాం, 10 మార్కులు. ఇవ్వీటి పదాన్ని విడదీస్తే ఈ ప్లస్ వీటి, ఇవ్వీటి, ఇది త్రిక సంధి. వృద్ధులు అనగా ఐ ఔలు వృద్ధులు అంటారు. వృద్ధులు అంటే వృద్ధి సంధికి సంబంధించింది. వనజ నేత్ర ఏ సమాసం? బహువ్రీ సమాసం. పద్మం వంటి కన్నులు కలవారు, ఈ విధంగా బహువ్రీ సమాసం వస్తుంది. కింది వాణిలో ద్విగు సమాసానికి ఉదాహరణ. ద్విగు సమాసం అనగానే స్టూడెంట్స్ సంఖ్య ప్రధానమైనది, అంటే నంబర్తో రిలవెంట్ అయింది. దీని కరెక్ట్ ఆప్షన్ ఏంటి అంటే పంచభూతములు. పంచ అంటే 5 భూతములు, నంబర్ ఉంది కాబట్టి ద్విగు సమాసం. 18th క్వశ్చన్. కింది వాటిలో ఇంద్రగణం కానిది. సో తాగణం ఇంద్రగణం, సాగణం ఇంద్రగణం, భాగణం ఇంద్రగణం, కానీ మాగణం ఇంద్రగణం కాదు. సో ఈ 3 ఇంద్రగణాలు ఏ ఆప్షన్, మాగణం మాత్రం ఇంద్రగణం కాదు. కరోనా మళ్ళీ వస్తుంది, జాగ్రత్తగా ఉండండి అన్నాడు ఉపాధ్యాయుడు. ఇది ఏంటి? సంయుక్త. 2 సెంటెన్సెస్ ఉన్నాయి కాబట్టి సంయుక్త వాక్యం. కింది వాటిలో కర్మణి వాక్యం ఉదాహరణ. కర్మణి అంటే ఇంగ్లీష్లో ప్యాసివ్ వాయిస్. రామయ్య చేత పొలం దున్నబడింది, ఇది కర్మణి వాక్యం. మీకు ఒక వీడియో నచ్చినట్టుంటే లైక్ చేయండి స్టూడెంట్స్. అండ్ హిందీ ఎగ్జామ్ రేపు ఉంది కాబట్టి ఐ పోస్టెడ్ ఆల్ ద వీడియోస్
Please have a glance in my channel. Thank you.